హాయ్. సుజీ, నువ్వేంటి ఇక్కడ? తిన్నామని వచ్చా, సడన్ గా నువ్వు కనిపించేసరికి పలకరించాను. అవునా? అక్కడే వచ్చావా? వస్తాను. తినడానికి వచ్చిందో నేను తినడానికి వచ్చిందో బాగా వేసేసాడు. ఏం చూస్తున్నావు? మెనూ చూస్తాం కదా హోటల్ వస్తే. అవునా? ఎలా ఉన్నావు? ఏంటి సడన్ అయితే బాగానే ఉన్నా, మరి ఇప్పుడే చూడాలి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఒక్కడే వచ్చావా? చెప్పండి, నేను కూడా వచ్చిండేదాన్ని కదా. అంటే చెప్పలే, మర్చిపోయా. అంటే ఇంతకేం తింటావు? ఫుడ్డే తింటా. మండుతున్నట్టుంది. ఇంకా ఏదో అనుకున్నా. ఓకే. సడన్గా ఆకలేసింది. సరే వద్దామని చూస్తే షాక్ ఇక్కడ ఉన్నావు. అవునా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? ఖాళీ తిరుగుతున్నా, ఖాళీగా. ఏం చేయాలో అర్థం కాక. ఓకే, నా టైం చాలా బాగున్నట్టుంది. సరే కానీ ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ మా టీవీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇంకా ఇంకేముంది, ఇంకో ప్రాజెక్ట్ వస్తే. జీ తెలుగు ఏదో చేస్తున్నట్టున్నావు. మా టీవీ ఒకటి జీ తెలుగు రాధమ్మ కూతురు అయిపోయింది కదా, అది క్లోజ్ అయిపోయిందా? అంటే సీరియల్ అయిపోయిందా? నీ క్యారెక్టర్ అయిపోయిందా? సీరియల్ అయిపోయింది. నా పరిస్థితి కూడా సీరియల్ మొత్తానికి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రజెంట్ ఖాళీగా తిరుగుతున్నా అంతే. నీకు గుమ్మడికాయ కొట్టారా లేకపోతే సీరియల్ కి గుమ్మడికాయ కొట్టారు? సీరియల్ కి గుమ్మడికాయ కొట్టారు. అంతే. ఇప్పుడు నువ్వేం ట్రై చేయట్లేదు? మరి చేస్తున్నా, తెలిసిందే కదా. సీరియల్స్ చేస్తుంటే మూవీస్ కి తీసుకోరు, మళ్ళీ సీరియల్స్. నువ్వు ఏదైనా ఒక్క పడవ మీద కాలు పెట్టవా? సీరియలా, మూవీసా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఏదో చెప్పు. అంటే సీరియల్ చేద్దామని అనుకుంటున్నా, బట్ ఆల్రెడీ సీరియల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఆ టైమింగ్స్, ఆ పేమెంట్స్, నాకు అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో మూవీస్ ట్రై చేస్తుంటే మనం హైట్ తెలిసిందే కదా, షార్ట్ ఉంటాము. సో మూవీస్ కి సెట్ అవ్వట్లేదు. ఈ మధ్య కొత్తగా స్లిప్పర్స్ వస్తున్నాయి కదా, ఎంత ఉన్నాయి? స్లిప్పర్స్ కాదు, హీల్స్. హిల్సా? ఓకే. నేను హిల్స్ అంటే నేను అదే అనుకున్నా, కొండలనుకున్నా. హిల్సా? ఓకే. ఎంత హిల్స్ చేసినా ఇంత మేనేజ్ చేయగలం. ఇంత అయితే మరీ మేనేజ్ చేయలేం కదా. మీరు ఏదైనా మేనేజ్ చేయగలరు. అంత లేదు. తెలియట్లా మీ గురించి అంతే. సో ప్రెజెంట్ మూవీస్ కి ట్రై చేశాను, ట్రై కూడా చాలా చేసా. బట్ మూవీస్ కూడా వర్కౌట్ అవ్వక ఓకే, ఇంకా వ్లాగ్స్ చేసుకుంటూ ఉన్నా. సెలబ్రిటీస్ వ్లాగ్స్. చెప్పాను కదా. నా పరంగా ఒకటి సజెషన్ చెప్తాను. చెప్పు. గవర్నమెంట్ జాబ్ చేస్తావా, ప్రైవేట్ జాబ్ చేస్తావా? ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ జాబ్. మన సీరియల్ ఉండొచ్చు, మళ్ళీ ఎందుకు సినిమాలకి? సినిమా ఓకే వస్తే నీకు అన్ని కుదిరితే వెళ్దు, కానీ అప్పుడు దాకా సీరియల్స్ లో బిజీ ఉండొచ్చు కదా. సీరియల్స్ బిజీ ఉండొచ్చు, కానీ ఏంటంటే ఆ టైమింగ్స్ మార్నింగ్ 5కి లెగవాలి. అంటే ఓన్ వెహికల్ నీకు తెలిసిందే కదా, ఓన్ వెహికల్ ఉంటే ఓకే. ఓన్ వెహికల్ లేకపోతే మార్నింగ్ 5కి లేచి వాళ్ళ వెహికల్ ఎక్కి అందరిని ఎక్కించుకొని అందరిని ఎక్కించుకొని మనం తీసుకెళ్తారు. ఈవెన్ మేకప్ ఆర్టిస్టులు కూడా అందులోనే ఉంటారు వెహికల్లో. సో కష్టపడకుండా అన్ని అయిపోవాలంటావు? అలా అని కాదు. సరే 5కి లేచి రెడీ అయ్యి వెళ్ళామే అనుకో సెట్లో, మన క్యారెక్టర్ మెయిన్ వాళ్ళదే ఫోకస్ చేస్తూ ఉంటారు. మనల్ని ఎప్పుడో పిలుస్తారు, మన క్యారెక్టర్ కోసం మనం పిలిచేదాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో వెయిట్ చేసినంత పిలిచిన తర్వాత షూటింగ్ అయిపోయింది అనుకో, 10:30 అయిపోయింది. సరే 10:30కి 10కి అలా అయిపోయింది అనుకో, మళ్ళీ అందరిని ఎక్కించుకొని 1 by 1 ఎవరెవరైతే డ్రాప్ చేయాలో అలా డ్రాప్ చేస్తూ ఉండి మనది లాస్ట్ స్టాప్ అయితే ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. సీరియల్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఓన్లీ స్నాక్సే పెడతారు, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని ఫుడ్ లేట్ అయిపోయింది, మళ్ళీ మార్నింగ్ లేవాలి, నిద్ర సరిపోదు. సో అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్యూమ్స్ ఒకే రోజు, అంటే మాకైతే ఎలా కూడా మేనేజ్ చేసుకుంటాం, మరి నువ్వెలా మేనేజ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కాస్ట్యూమ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? మనం ఇష్టంగా చేసేదాని మీద ఎక్కడ కష్టంగా అనిపించదురా.
కానీ వన్ డేలో 4-5 కాస్ట్యూమ్స్ అయినా పడతాయిరా. మనం ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తాం, ఈ టైంకి ఉండాలి, ఈ టైంకి వర్క్ చేయాలి, ఈ టైంకి క్లోజ్ చేయాలి, ఈ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదురా? అది చేయకూడదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్దేదాన్ని కదా, పొద్దున్నే లేచి మొత్తం పౌడర్ స్నానం చేపించి అన్ని చేసి మొత్తం చేసి పంపించాలి కదా. ఇది కూడా స్కూల్ లాగే ఫీల్ అవ్వు. ఎందుకు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతావు? ఇప్పుడు నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్ ఏ టైంకి లేవాలి? 6 o'clock ట్యూషన్ ఉండాలి. నువ్వు ఏ టైంకి లేస్తావు? 5కి 5:30కి లేస్తావు. అక్కడ అసలు ఎందుకు చదువుకున్నావు? ఎందుకంటే ఎదగడం కోసం. ఇప్పుడు ఎదిగే చోట నువ్వు బాధపడుతుంటే కదా. అలా అని కాదు, బట్ కొంచెం కంఫర్ట్ అనిపించలేదు. మనం ఇష్టంగా నువ్వు ఒక ఫీల్డ్లోకి వచ్చావు, నువ్వు అంటూ నీ ప్రూవ్ చేసుకుని ఉంటే ఇలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి రా. సో ఇలాంటి చోట ఏంటంటే మనం ప్రతిదానికి అడ్జస్ట్ అయితేనే మనం బాగుంటాం. మనం సంపాదించాలని మనకి ఇప్పుడు ఫుడ్ పెడుతున్న ఒక వృత్తిని మనం ఎంత ఇష్టంగా చేస్తున్నప్పుడు అందులో వచ్చే బాధలు కూడా తీసుకోవాలి. అలా ఆకాశం మంచులు సరిపోని గువే. మనం ఏ టైంకి వస్తున్నాం, నువ్వు ప్రొఫెషనల్ అని ఫిక్స్ అవ్వు. అండ్ వన్ మోర్, నీకు తెలుసో లేదో నాకు తెలీదు, నీకు వదనమ్మ సీరియల్ అంటే ఆల్మోస్ట్ అందులో ఉన్న అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఈవెన్ సుజాత గారు కానీ ప్రభాకర్ గారు కానీ అందరూ, మహేశ్వరి కానీ అందరూ ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. నేనేంటంటే నిజం చెప్తున్నా, ఇప్పటివరకు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయలేదు. డైరెక్ట్ ఫస్ట్ ఆడిషనే నాకు ఆ సీరియల్, వదనమ్మ సీరియల్. సో డైరెక్ట్ ఆడిషన్కి వెళ్ళాను. నైట్ నాకు 9 o'clockకి కాల్ చేశారు, పొద్దున్నే షూట్కి రమ్మన్నారు. 1 day కూడా గ్యాప్ లేదు. అప్పటికప్పుడు కాస్ట్యూమ్స్ కూడా నేను ఈవెన్ ఓపెన్గా చెప్పాలంటే రెంట్కి తీసుకొచ్చుకొని నేను షూట్కి వెళ్ళాను అనమాట. సో నాకు అది అంటే యాక్టింగ్ అంటే ఏం తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఆ ఫస్ట్ ఆఫ్లో అది వచ్చేసింది. బట్ నాకు ఆ వాల్యూ అనేది ఉన్నప్పుడు నాకు తెలియలేదు. ఫస్ట్ నాకు రావడం నెగిటివ్ ఇచ్చేసింది. నాకు సీరియల్ మొత్తం, ఆ సీరియల్ ఓవరాల్ సీరియల్ మొత్తం నేను నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నాను. దాని తర్వాత అది నెగిటివ్ నాకు ప్రాపర్గా చేయడం రాక మరి ఏంటో తెలీదు. బట్ కొద్ది రోజులకే ఒక 6 monthsకి ఏమో మళ్ళీ పాజిటివ్ చేసేసారు. ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, అందరూ అలవాటు అవుతున్నారు, ఓకే నేను మంచిగా మూవ్ అవుతున్నా అనుకున్న టైంకి సీరియల్ గుమ్మడికాయ కొట్టేశారు. చాలా ఎమోషనల్ అయ్యా. బట్ ఓకే, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని. బట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కొక్క సీరియల్ నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటావు. సో అలా నేర్చుకుంటున్నప్పుడు ఈ రోజు నేను కూడా అలాగే నేర్చుకుని వచ్చినాను. ఇలా నేర్చుకుని వచ్చినప్పుడు మనం ఏది కూడా కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు కష్టమని వదిలేస్తే అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోతుంది. అది నువ్వు ఆలోచించు. నేను ఏంటంటే కెమెరాకి భయపడలేదు. చుట్టూ వాళ్ళు ఉండరు కదా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, వాళ్ళని చూసి అది పెద్ద ప్రభాకర్ గారు అంటే చాలా పెద్ద ఆయన. సో ఆయనతో మాట్లాడాలన్నా కూడా నాకు చాలా భయపడేది. నేను నార్మల్గా నాకు సిగ్గు ఎక్కువ. మరి నన్ను ఎందుకు ప్రభాకర్ అన్న ఇమ్రాన్ మంచి క్యారెక్టర్ పడింది, ఆల్ ద బెస్ట్, మంచిగా చేయని చెప్పేసి. నువ్వు అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నావు అబ్బా ఇండస్ట్రీ. అరే నేను స్టార్టింగ్ లో వచ్చాను గారు. అరే ఏమన్నా అలా అంటావు? అబ్బాయిలు ఈజీగా కలిసిపోతారు. అబ్బాయిలు కలిసిపోతారా? అంటే ఆ ఉద్దేశం కాదు, నువ్వు అబ్బాయివి కొంచెం అందరితో ఫ్రీగా కలిసిపోతావు. ఇప్పుడు నాకు ఆ బాండింగ్ వచ్చింది, అందరితో కలవాలి చేయాలన్న బాండింగ్ ఇప్పుడు వచ్చింది. బట్ అప్పుడు అంతా డెఫినెట్లీ చేస్తా, కానీ మంచి క్యారెక్టర్ రావట్లేదు. అన్ని ఏదో చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. రెడీ అయితే ఏదన్నా వస్తాయి నీకు. అప్పుడు మెల్లిమెల్లిగా నువ్వు లర్న్ అవుతారా. ఇప్పుడు నేనే సర్టెన్ స్టేజ్ లో నాకు ఆఫర్స్ లేకపోతే నేను స్టక్ అయిపోయా. వీళ్ళు ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు యాక్టింగ్ చూసి ఇదేనేమో యాక్టింగ్ అని భయపడ్డాను రా. కానీ నాకు తెలిసి మన టాలెంటో మన పక్కన సపోర్టో ప్రతి ఒక్కరు మనకి పాజిటివ్గా ఉంటారు. వాళ్ళ దగ్గర మనం పాజిటివ్ని అబ్జర్వ్ చేయాలి, నెగిటివ్ని అబ్జర్వ్ చేసామంటే మనం దూరం ఉంటాం. అది నాకు తెలియదు కదా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టార్టింగ్ చాలా తిను మళ్ళీ చల్లారిపోతుంది. నువ్వు ఉంటే చల్లారిపోవడం ఏంటి ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? చాలా హ్యాపీగా ఉంది. ఇంకేముందు అంతలా జ్యోతిగా నడుస్తుంది. సో ఇది మూవీస్ సీరియల్స్ ఇదేమీ కాదని సెలబ్రిటీస్ వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే నైస్. అంటే సో నేను 2 రోజులు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇప్పుడే అనమాట రీసెంట్గానే స్టార్ట్ చేసాం. తప్పకుండా చేద్దామా.
థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అడగడం మేము చేయకపోవడం అని చెప్పు. మేము చేయకపోయినా నువ్వు వదులుతావు చెప్పు. మేము చేయకపోయినా నువ్వు వదులుతావు చెప్పు. మేము చేయకపోయినా నువ్వు వదులుతావు చెప్పు. కానీ నైస్ రా. నువ్వు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి అవును ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యి నువ్వు అక్కడ దాకా చేసుకొచ్చాడు. నీ గ్రేట్నెస్ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దాని గురించి ఆలోచించు. అదే కానీ నాకేంటంటే అరే ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెద్దవాళ్ళని నాకు అప్పుడు ఆ స్టేజ్లో నాకు ఆ సీరియల్ వాల్యూ తెలియలేదు. నా క్యారెక్టర్ నాకు చాలా గొప్ప క్యారెక్టర్ నాకు దాని తర్వాత తెలిసింది. బట్ నాకు అసలు వదినమ్మకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఈవెన్ నాకన్నా మంచి ప్రాపర్ నువ్వే. అవును కానీ అంత లేదు. అయితే నాకు ఉత్తమ తోడుకోళ్ళు అవార్డు కూడా వచ్చింది. నీకు తెలుసు కదా స్టార్ మా పరివారంలో. సో ఉత్తమ తోడుకోళ్ళు అవార్డు ఎలా ఉంటుందో స్టేజ్ మీద చూడడం తప్ప నా చేతిలో ఎప్పుడు చూడలేదు నేను. సీరియస్లీ మరి నువ్వు చూసావు. నువ్వు ఎంత గొప్ప. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు. నేను ఛానల్ పెట్టి నేను ఇంటర్వ్యూ చేయాలి. నేను అడగాలి నేను సబ్స్క్రైబర్లు. అయ్యయ్యో ఇలా అయితే నీ గురించి తెలియట్లేదు అంతే. అవును అది మాత్రం నిజం. బట్ యువర్ స్టక్ రా. ఎస్ ఆ స్టక్ నుంచి బయటికి రా. అదే ఎంత ట్రై చేస్తున్నా కానీ బట్ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు నీకు అది సెట్ అవ్వదు ఇది సెట్ అవ్వదు. నేను ఏది స్టార్ట్ చేస్తున్నా కానీ చుట్టూ ఉన్న వాళ్ళే డిస్టర్బ్ చేసేస్తున్నారు. ప్రాపర్గా డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నాను. నువ్వు అది కాకుండా నువ్వు 90% నెగిటివ్ వైపు పెట్టి 10% పాజిటివ్ వైపు పెట్టి అవ్వదు. బికాజ్ నువ్వు పాజిటివ్ ఉన్నావు. నీ లైఫ్లో పాజిటివ్ ఉంది. నువ్వు దాన్ని నెగిటివ్ని తీసుకో. నెగిటివ్లో ఏదైనా మంచి ఉంటే తీసుకో. ఓకే నేను ఇది చేయకూడదు ఇలా చేయాలని ఆలోచించు. ఇప్పుడు నీకు పాజిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నువ్వు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటావు ఎవరి దగ్గర ఎక్కువ ఉండవు తెలుస్తుంది. నువ్వు 1 hour 2 hours నా దగ్గర కూర్చుంటే ఇంకో నెగిటివ్ పర్సన్ దగ్గర 10 to 30 minutes కూర్చుంటావు. అలాగే లైఫ్లో కూడా తీసుకో. నెగిటివ్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో. పాజిటివ్ని ఎంతవరకు తీసుకోవాలో అది తీసుకో. పాజిటివ్ని ఎంతవరకు తీసుకోవాలో అది తీసుకో. అదే అన్న అప్పుడు ఆ క్యారెక్టర్ నాకు తెలియనప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదని ఎక్కువ మాట్లాడేదాన్ని కదా, ఎక్కువ సైలెంట్గా ఉండేదాన్ని స్టార్టింగ్ కదా. ఇప్పుడు అలా ఏం లేదు, అందరితో బాగానే మాట్లాడుతున్నా, కొంచెం ఫ్రీగా ఉంటున్నా. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాం. సో అలా ట్రై చేస్తున్నాం. మూవీస్ కూడా 2-3 మూవీస్ కూడా ఓకే అయిపోయింది. అంటే అంత పెద్ద క్యారెక్టర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్స్కి ఓకే అయ్యి. నువ్వు క్యారెక్టర్ అంటున్నావు. నేను ఒక విషయం చెప్తాను. నాకు పిచ్చోడు క్యారెక్టర్ వచ్చినా అడుక్కునే క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఎందుకు అంటే మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఆ క్యారెక్టర్ న్యాయం చేసాలి లేదా అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకో. నేను నీకు వచ్చే సజెషన్ ఏంటంటే క్యారెక్టర్ ఏమి ఇస్తున్నారనేది ఆలోచించమాట. ఆ క్యారెక్టర్ నువ్వు చేయగలవా లేదా అంతే. అది కాక మోరోవర్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే సీరియల్లో ఎక్కువ ప్రాంప్టింగ్ నీకు తెలిసిందే. అంత ప్రాంప్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మూవీస్ ఏమైనా చేయాలన్నా కానీ ప్రాంప్టింగ్ అలవాటు పడిపోయి డైలాగ్స్ గుర్తుపెట్టుకోలేక మూవీస్కి అదే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అది నువ్వు అది ఫిక్స్డ్గా చూసుకోనన్నా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా మూవీ వచ్చింది అనుకో, నేను స్క్రిప్ట్ తీసుకుని చదువుకుని ఓకే ఇది నేను ప్రిపేర్ అవుతాను. అది మనకు ఉండాలి కాన్ఫిడెంట్ లెవెల్. ప్రాంప్టింగ్ ఏంటంటే ఓకే ప్రాంప్టింగ్ కూడా అలవాటే, మనం డైలాగ్ చెప్పమని చెప్పేస్తాం అన్నది కూడా అలవాటు చేసుకో. దాంట్లో ఇబ్బంది ఏముంది మనకి? చేయాలబ్బా, గట్టిగా ఫోకస్ చేస్తాయి. అరే నువ్వు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ ఆడిషన్కి సెలెక్ట్ అయ్యావు. నువ్వు నీ దగ్గర టాలెంట్ లేకపోతే ఎవర్రా నువ్వు? ఏంటి సార్ అది? ఎవర్రా నువ్వు? నీ టాలెంట్ నీకే తెలియకపోతే కానీ ఎవరు గుర్తించట్లేదు. నాకు తెలిసినా కానీ ఆ టాలెంట్ ని బయట తీసి నువ్వు గుర్తించు. తర్వాత అవార్డు ఇచ్చారంట. అవార్డు వచ్చింది, ఏం చేస్తాం. అవార్డు అత్తమ్మ తోడుకోళ్ళ అవార్డు వచ్చింది. వచ్చిందని నీకోసం లేదు, చాలా కష్టపడ్డావు కదా. గుర్తించాలి మరి, ఇంకెవరు గుర్తించాలి? చేద్దాం. లేదు యాక్చువల్లీ నిజం చెప్పనా, సీరియల్స్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓన్లీ మూవీసే ట్రై చేద్దాము, ఏదైనా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలాంటివి వస్తే చూద్దాం అనేసి ప్లానింగ్లో ఉండే. నీకు నువ్వు ఏదైనా ట్రై చేయి. బట్ నేను సీరియల్ ఉన్నా కాబట్టి నేను సీరియల్సే అంట. సినిమాలు వస్తే కూడా చేస్తా. బట్ ఏంటంటే
అప్పుడు దాకా ఏం చేయాలో అది చేస్తాను కానీ సీరియల్స్ వాళ్ళని సినిమా వాళ్ళు చిన్న చూపుగా అంటే నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, అరే అమ్మాయి సీరియల్ ఆర్టిస్ట్ అని అంటే ఒక చిన్న చూపుగా చూస్తున్నారు తెలుసా. అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంది నాకు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ వెబ్ సిరీస్లు చూసుకో, ఓటీటీ కంటెంట్స్ చూసుకో. ఇప్పుడు సీరియల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన అర్జున్ అని ఉన్నాడు కదా, ఇంకెవరు ఉన్నారు, ఇంకా ఇప్పుడు హీరోయిన్స్ కూడా మన చేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అమర్దీప్ కూడా చేస్తున్నారు. మరి వాళ్ళందరూ అలా చేస్తున్నారు, దేన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. మన టాలెంట్ ఏందో చూపిస్తే ఆడిషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓకే మనోడు దేనికి దాన్ని సపరేట్ పెడుతున్నాడు, దేనికి దాన్ని చేస్తాడని చెప్పేసి ఉంటుంది కదా మార్కెట్. ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సీరియల్ చేస్తున్నాం, ఆర్టిస్ట్ అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ అవునా కదా. సో మనం ఏంటంటే ఇంకా రోజు రోజుకి ఇంకెంత అందంగా తయారవ్వాలని అనుకుంటాం. అలా నా ఫ్రెండ్స్ కొంతమంది చుట్టూ సర్కిల్స్ ఉంటారు కదా, ఇలా కాదు ఇంకా ఉండాలి మంచిగా తయారవ్వాలని చెప్పి కొన్ని సమ్ క్లినిక్స్ నాకు చెప్పారనమాట. స్కిన్ క్లినిక్లు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, బచ్చుడు స్కిన్ క్లినిక్. సరే అని చెప్పేసి వాళ్ళ మాటలు విని నేను వెళ్ళాను. ఒక క్లినిక్కి పేరు ఎందుకు మెన్షన్ చేయడం, బట్ అంతకుముందు మంచిగా ఉండే, చాలా సీరియల్ చేసినప్పుడు కొంచెం బాగుండే. ఇప్పుడు అది క్లినిక్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఎల్లో పిల్స్ అని ఏదో ఫిల్లర్స్ అని అది కొన్ని చెప్పి నా దగ్గర ఆల్మోస్ట్ 70K నష్టపోయా. ఇవన్నీ గురించి నాకు తెలియదు, ఉన్నాయని తెలుసు, నాకు దీని గురించి తెలియదు అంతగా. ఎందుకంటే నేను ఏం చేస్తాను అన్నది ఏంటంటే, నేను సపోజ్ నేను బాగుండాలి అంటే రన్నింగ్కి వెళ్తాను, లేదా జిమ్ చేసుకుంటాను, లేదా ఈ సోన్స్ ఇంకేదైనా చేస్తాను, ఇదే తెలుసు నాకు. అండ్ ఇంకోటి అంత బడ్జెట్ పెట్టేది లేదు నాకు లేదు. ఓకే, బట్ అంటే నేను ఉంటది కదా అమ్మాయిలకి ఇంకా ఉండాలి అబ్బాయిలకి ఉంటుంది ఆఫ్ కోర్స్, కానీ ఉంటది. బట్ నాకు ఇంకా ఆ జోన్లోకి రాలా. నువ్వంటే ఉత్తమ కోడలివి ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో అదేం లేదు, బట్ నేనేంటంటే అది తీసుకోవడం వల్ల ఇంకా మ్యాక్సిమం ఒక 1 year పాటు ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల నేను ఇంకో 1 year గ్యాప్ వచ్చేసింది నాకు ఇండస్ట్రీకి. అంటే కేవలం చెప్పిన మాటలు వినడం వల్ల నాకు చాలా డిస్టర్బ్ అయిపోయి గ్యాప్ వచ్చేసింది 1 year. సరే, నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. ఇప్పుడు నీకు ఏది వస్తే అది రెడీ చేయడానికి రెడీగా ఉండు. సీరియల్ ఈ క్యాట్ వచ్చింది ఆ క్యాట్ వచ్చింది వద్దు. సరే అర్థమైందా? సీరియల్ కి సినిమాకి ఫైట్ అయిపోద్ది. నేను అలా అయినా ఫైట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే రెండు కళ్ళు లాంటివి. అవునవును, కానీ ప్రెజెంట్ అయితే యూట్యూబ్ అంటే అప్పటి వరకు ఒక సీరియల్ మంచి సీరియల్ రావాలన్నా కానీ, ఒక మంచి మూవీ రావాలన్నా కానీ అప్పటి వరకు నేను ఎలాగోలా బతకాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా జీవనాధారం. అఫ్కోర్స్ అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, సో నేను కూడా ఒక మంచి ఛానల్ స్టార్ట్ చేశాను. నీ సపోర్ట్ నాకు డెఫినెట్లీ ఉండాలి. థ్యాంక్ యూ. తీసుకో పండగ తీసుకో. తప్పకుండా నీలో ఉన్న నువ్వు టాలెంట్ నీకు నువ్వే ఎత్తుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ మాటలు వినకు సుజీ. అదా నువ్వు వేరే వాళ్ళ మాటలు వినుంటే ఇక్కడ దాకా వచ్చేదాని వల్ల సుజీ లేదు అసలు. కాకపోతే ఉంటది కదా, ఇప్పుడు మనకన్నా ఒక రేంజ్ లో కొంచెం పెద్దవాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ పెద్దవాళ్ళు ఇచ్చిన సజెషన్ తీసుకుందాం, వాళ్ళ మాట తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నా. దాంట్లో మంచి తీసుకుందాం, ఎంతవరకు తీసుకుందాం అంతవరకు, నీకు ఎంతవరకు తీసుకోగలం అంతవరకు తీసుకో. పెద్దవాళ్ళు చెప్తున్నా అంటే ఏదో ఒకటి మా పాయింట్ ఉంటుంది, సో అలాగే తీసుకుందాం. దాంట్లో తీసుకోవడానికి ఏముంది, దానికన్నా ఖర్చులు అవుతున్నాయా? లేదు మరి నువ్వు ఖర్చులతోనే చేసాం మొత్తం అంతా వేస్ట్ ఆఫ్ మనీ అన్నమాట మనది. అవునా, చాలా వేస్ట్ ఆఫ్ మనీ. ఇంతకీ నిఖిల్ విన్నర్ అయ్యాడు కదా, పార్టీ లేదా? పార్టీ అది నన్ను అడుగుతా అంటే ఫ్రెండే కదా, ఫ్రెండ్ అడగకూడదా? ఏంటి ఇప్పుడు వాడికి నేను గెలిచేవాడు నా పార్టీ ఉన్నాను, నేను అడగనా? ఆఫ్ కోర్స్ మీరు తీసుకోవాలి, వాడు గెలిచిందే నాకు పార్టీ. నేను అక్కడతో ఆనందంతో ఆగిపోయాను, నువ్వు కూడా అక్కడతో ఆగిపో. అంతేనంటావా? అంటే కావండి, ఇక్కడ తినిపిస్తే బిల్లు కడతాను నేను, అంతే. ఇప్పుడు నువ్వే కట్టేది బిల్లు, నేను కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నా దగ్గర డబ్బులు లేవు. మరి రెస్టారెంట్కి ఎంత ఊపుకుంటూ వచ్చినా ఎందుకు వచ్చాను చెప్పనా? యాక్చువల్లీ కారు ఇది కింద కనపడింది, అది చూసి నేను పైకి వచ్చా. బిల్లుకి తినేద్దాం, బిల్లు నువ్వే కడతావు కదా, ఉన్నావు కదా, అందుకే నాకు నచ్చింది ఫ్రైడ్ రైస్, నాకు నచ్చిన కూల్ డ్రింక్. ప్రశాంతంగా కార్ వేసుకుని బయటకు వచ్చే ఇది కూడా లేదు, పోయింది. కట్టు ఫ్రెండ్ కోసం ఆ మాత్రం కట్టలేవా? అడిగావు కదా, ఇంకోసారి కనిపించుతాను. సరే కానీ నాకు ఫుల్ అయిపోయింది, కానీ నేను బిల్ కట్టేసి నువ్వు వెళ్ళిపో, ఓకేనా? బాయ్.
కలుద్దాం.